ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒకసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి ఒక కొబ్బరికాయ, పంచదారను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి. ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యథార్థమైన త్రోవ బోధపడుతుంది. మీ మనసు తేలికపడిన తర్వాత చిన్నపిల్లలకు పానకం, వడపప్పు పంచండి. చాలు ఉప్పొంగిపోతారు మారుతి. ఇది సుందరకాండలో స్వామి హనుమ ఈక్షాతు వంశన తన తండ్రి రామయ్యను, లక్ష్మణుని, సుగ్రీవుని కీర్తిస్తూ సీతమ్మకు నమ్మకాన్ని కలిగించిన లంకా దహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుతమైన మంత్రం ఇది. జయమంత్రం జయత్యతి బలో రామః లక్ష్మణస్య మహాబలా రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణా హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజా నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వాం పురీం లంకాం మభివాద్య చ మైథిలీం సమృద్ధాద్యో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం సమృద్ధాద్యో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. మహాబల సంపన్నులైన శ్రీరాములకు జయము. మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణ స్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై కిష్కింధకు ప్రభువైన సుగ్రీవులకు జయము. అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడు, నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యములను రూపుమాపు వాడను. 1000 మంది రావణులైన యుద్ధ రంగమున నన్ను ఎదిరించి నిలవజాలరు. వేల కొలది శిలలతోనూ వృక్షములలోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనము మనర్చెదను. రాక్షసులందరూ ఏమీ చేయలేక చుచుచుండురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవి నమస్కరించి వెళ్ళెదను. ఇది పఠించిన వారికి జయం తథ్యం. జై శ్రీరామ. శుభం భూయాత్. జై శ్రీరామ్. జై హనుమాన్.